హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కల్కి సినిమాలో మెయిన్ విలన్ అయిన సుప్రీం యాస్కిన్కి ఉన్నది లార్డ్ కృష్ణ యొక్క గుండె అని మీకు ప్రూఫ్తో సహా చూపిస్తా. అంతేకాకుండా సినిమా లాస్ట్ సీన్ లో సుప్రీం యాస్కిన్ గాంధీవాన్ని ఎలా ఎత్తగలిగాడో చెప్తా. అంతేకాకుండా కల్కి సినిమాలో కొన్ని అన్సాల్వ్డ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా చెప్తా. ఈ వీడియో పూర్తిగా చూసాక కల్కి పార్ట్ 2 మూవీ ఎలా ఉండబోతుందో మీకు క్లారిటీ వచ్చేది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చూసే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పెట్టి. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు హరి. యూర్ వాచింగ్ NH ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్. లెట్స్ కంటిన్యూ అండ్ రాక్ ద వీడియో. ఫస్ట్ థింగ్ వచ్చేసి కల్కి సినిమాలో మెయిన్ విలన్ గా చూపించబడిన సుప్రీం యాస్కిన్ ఉన్న గుండె అనేది లార్డ్ కృష్ణని ప్రూవ్ చేయడం. దీనికి ఎక్కువ పాసిబిలిటీస్తో ఉన్న ఇంటర్నెట్ థియరీ ఒకటి చెప్పబోతున్నాను. ఆ థియరీ ఏంటంటే, ఈ మూవీలో కౌన్సిలర్ పాణి అనే వ్యక్తి దేవుడికి సంబంధించిన అవశేషాలు లేక వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ లేక వాళ్ళ గుర్తుల్ని సేకరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మూవీలో గాంధీవాన్ కూడా సేకరిస్తాడు. అతను ఒక సీన్లో గాంధీవాన్ చూపిస్తున్నప్పుడు అతని వెనకమాల వెంకటేశ్వర స్వామి కిరీటం, యువతల భీముడి గద, భీముడితో హనుమంతుడు తెలీదు, ఇంకా చాలా రేరెస్ట్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి వస్తువుల్ని సేకరించి అతను ఒకనొక థియరీ ప్రకారం సుప్రీం యాస్కి ప్రపంచం మొత్తం నాశనం చేసే టైంలో పూరి జగన్నాథుడి గుడిలో కృష్ణుడి యొక్క గుండె ఉంటుందన్న విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి అతను కూడా దానికోసం ట్రై చేసి ఉంటాడు. ట్రై చేసి ఆ విగ్రహాల్లో ఉన్న గుడిని సంపాదించుంటాడు. ఆ గుండెని ఒక పవర్ సోర్స్ గా ఉపయోగపడుతుంది. సుప్రీం యాస్కిన్ కి హార్ట్ సర్జరీ ద్వారా ఇంప్లాంట్ చేసి ఉంటారు. ఆ పవర్ సోర్స్ ను ఉపయోగించుకుని సుప్రీం యాస్కిన్ మొత్తం ప్రపంచాన్ని కాంకర్ చేసి ఉంటారు. కొంతకాలం తర్వాత సుప్రీం యాస్కిన్ కి ఆ గుండెకి తిరిగి ప్రాణం పోస్తాయి. అది ఇంకా పవర్ఫుల్ గా మారిద్దని ఆలోచన వచ్చి ఉంటుంది. దానికోసం అది కృష్ణుడి యొక్క సీరం అనేది అవసరమై ఉంటుంది. కానీ సీరం కావాలంటే మనిషి బతుకుండాలి. అక్కడ కృష్ణుడు బతికిలేడు కాబట్టి ఒకటి కృష్ణుడు మళ్ళీ పుట్టాలి, లేకపోతే మళ్ళీ పుట్టియాలి. అప్పుడు యాస్కిన్ అక్కడ ఉన్న టెక్నాలజీ హెల్ప్తో ఆ గుండెలో ఉన్న DNA నుంచి ఆ సీరం తయారు చేస్తారు. ఆ తయారు చేసే సీరంని అక్కడ ఉన్న అమ్మాయిలందరికీ ఎక్కించి వాళ్ళమే ప్రయోగాలు చేస్తుంటారు. దానికి ఆడ పెట్టుకున్న పేరే ప్రాజెక్ట్ కే అంటే కృష్ణుడు మళ్ళీ తిరిగి బతికించడం. మీరు సినిమాను బాగా చూస్తే మీకు అర్థం అవుతుంది. అక్కడ దేవుడు పుట్టబోతుంది ఈ యాస్కిన్ గారు తయారు చేసిన సీరం నుంచి. ప్రతి యుగంలో లాగా విష్ణుమూర్తి వచ్చి నేను మీ కడుపును పుట్టబోతున్నానని వరమిచ్చి తర్వాత వాళ్ళ కడుపును పుడతాడు. కానీ ఈ యుగంలో మాత్రం విష్ణుమూర్తి అపీరెన్స్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. ఈ మూవీలో దేవుడు ఆ సుప్రీం యాస్కిన్ గారు తయారు చేసి సీరం వల్ల పుట్టబోతున్నాడు. ఈ సుప్రీం యాస్కిన్ గారు సీరం ద్వారా ఎందుకు పుట్టిస్తున్నాడంటే ఆ గుండెకి మళ్ళీ ఆ సీరం ద్వారా తిరిగి పవర్ రప్పించడానికి. ఆ సీరం ద్వారా ఆ గుండెకి మళ్ళీ ప్రాణం పోస్తే ఆ సుప్రీం యాస్కిన్ గారు ఇంకా పవర్ఫుల్ అవుతున్నాడు ఆడి ఫీలింగ్. కానీ ఆడు చేసే తప్పు ఏంటంటే ఆడు సావనాడే కొన్ని తెచ్చుకుంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే, సుప్రీం యాస్కిన్ మూవీ లాస్ట్ న గాంధీవాన్ని ఎలా లిఫ్ట్ చేశాడు? ఏ మనిషి మిషన్ కూడా దాన్ని లిఫ్ట్ చేయలేకపోయినప్పుడు ఇతను లిఫ్ట్ చేశాడంటే మీరు బాగా గమనిస్తే ఈ మూవీలో ముందే మెన్షన్ చేశాడు. గాంధీవానికి పవర్స్ అనేవి దేవుడు భూమి మీద ఉన్న వాళ్ళే వచ్చాయని. ఆ దేవుడు ఎవడో కృష్ణుడు. ఆ కృష్ణుడి హార్ట్ అనేది ఇప్పుడు లాజిక్ ప్రకారం సుప్రీం యాస్కిన్ గారి బాడీలో ఉంది. ఆ గాంధీవానికి ఎవరు లిఫ్ట్ చేయలేనటువంటి పవర్స్ వచ్చింది కృష్ణుడి వల్ల. ఆ కృష్ణుడి గుండె ఇతని దగ్గర ఉన్నప్పుడు ఇతను లాజిక్ ప్రకారం లిఫ్ట్ చేయగలడు కదా. దీని ప్రకారం నెక్స్ట్ పార్ట్ ఎలా ఉండబోద్ది అంటే, ఆ కృష్ణుడికి సంబంధించిన పాత పవర్స్ ఉన్న సుప్రీం యాస్కిన్ కృష్ణుడు మళ్ళీ పుట్టి కల్కిగా తిరిగి వచ్చి అతనితో యుద్ధం చేస్తారు అనమాట. నేను చెప్పింది నెక్స్ట్ పార్ట్లో ఎమ్మటే జరగకపోవచ్చు. నెక్స్ట్ పార్ట్లో భైరవను అతను ఉన్నాడు కదా, అశ్వత్థామ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరూ కలిసి ఆ సుప్రీం యాస్కిన్ గారితో సినిమా ఆఖరి దాకా ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ లోపల మన విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కి పుడతారు. కల్కి పుట్టాక క్లైమాక్స్ లో ఈ కల్లి ఎంత ఈజీ చంపేస్తారంటే మీరు ఊహించుంటారు. అంత ఈజీ చంపేస్తారు. పుట్టినప్పుడు అంత పవర్ఫుల్ వెళ్ళి ఎలా చంపేస్తారు బ్రో అని మీరు అడగచ్చు. కృష్ణుడు పుట్టినప్పుడు నేను చిత్రాలు చేశాడు, ఎంతమందిని చంపేయలేదు, వాళ్ళ మాటలు కూడా రాని స్టేజ్లోనే అలాంటి వాళ్ళు చంపేసిన కృష్ణుడికి తర్వాత అవతారంలో ఈ చిన్న బుక్కిగాడు సుప్రీం యాస్కిన్ పెద్ద లెక్క ఆడికి జాయిగా సర్టిఫికేట్ ఇచ్చేసాక మూవీ ఎండ్ అయిపోతుంది. ఓకే గైస్, కల్కిలో ఉన్న అన్ని అన్సాల్వ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేసాను అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చుంటే అబద్ధాలు అడగండి. ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బై గైస్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.